ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు అంత తొందరేముందని లోకేష్ స్పష్టం చేశారు. తదుపరి సీఎం మీరేగా అంటూ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించారు. చంద్రబాబు యంగ్ అండ్ డైనమిక్ నాయకులని, ఆయన ఇంకా యువ నాయకుడే అని అన్నారు. దేశానికి మోదీ, రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం ఇంకా చాలా అవసరమన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు పదవితో సంబంధం లేదని స్పష్టం చేశారు. ఉర్సా సంస్థకు ఎకరం 99 పైసలకు ఇచ్చినట్లు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని లోకేష్ స్పష్టం చేశారు. టీసీఎస్కు 99 పైసలకు ఇచ్చాం, ఉర్సాకు మార్కెట్ ధరకే ఇచ్చామని చెప్పారు. ఇక నుంచి రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయే కానీ ఒక్కటి బయటకు పోదని స్పష్టం చేశారు. మద్యం స్కామ్లో జగన్ వైఖరి దొంగే దొంగ దొంగ అన్నట్లు ఉందని లోకేష్ అన్నారు. అధికారంలోకి వచ్చాం కనుక అంతా బాగుందనే భావన సరికాదన్న లోకేష్, క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళ్తేనే వాస్తవాలు తెలుస్తున్నాయన్నారు. వీరయ్య చౌదరికి నివాళులర్పించేందుకు వెళ్తే పొగాకు రైతుల సమస్యలు తెలిసాయని లోకేష్ గుర్తు చేశారు. వెంటనే అధికార యంత్రాంగాన్ని, మంత్రుల బృందాన్ని అప్రమత్తం చేశామని తెలిపారు. పార్టీకి నిరంతరం ఫీడ్బ్యాక్ అవసరం అనడానికి ఇదొక ఉదాహరణ అని చెప్పారు. మండల స్థాయి నుంచి పొలిట్ బ్యూరో వరకు వర్కింగ్ గ్రూప్ ఫార్ములా అమలు చేయాలనుకుంటున్నామని వెల్లడించారు. క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసుకునేందుకు ఇది ఎంతో అవసరమన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 9,000కు పైగా చిలుకు పాఠశాలలో ప్రతి తరగతికి ఒక టీచర్ విధానం తీసుకొస్తున్నామన్నారు. ప్రధానితో జరిగిన సమావేశంలో ఎన్నో సలహాలు, సూచనలు పరస్పరం పంచుకున్నామని వెల్లడించారు. ఇది మోదీ గొప్పతనమని తెలిపారు. ఫీల్డ్లో పనిచేసిన వారికి పదవులు ఇవ్వటం వల్ల మహానాడుకు ఊపు వచ్చిందని, కార్యకర్తల్లో కసి కనిపిస్తుందని లోకేష్ అన్నారు.